ప్రైజ్ ద లార్డ్. వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక స్పెషల్ డే, అదేంటనంటే ఫాదర్స్ డే. ఈరోజు చాలామంది వారి వాట్సాప్ స్టేటస్లో కానీ వారు ఉపయోగిస్తున్న పదం ఏంటంటే హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చాలామంది కొటేషన్లు పెడుతూ స్టేటస్లు పెడుతూ వాళ్ళ తల్లిదండ్రుల పైన, వారి తండ్రి పైన వారికి ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నారని అంటే కొటేషన్స్ ద్వారా లేకపోతే స్టేటస్ల ద్వారా ఇలా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇలా వ్యక్తపరిచేవారిని నేను అడుగుతున్నాను, మీ ఫాదరు ఈ ఫాదర్ డే రోజునే మీ ఫాదర్ పైన ఉన్న ప్రేమను మీరు వ్యక్తపరుస్తున్నారే, మిగతా రోజుల్లో మీ ఫాదర్ పైన లేకపోతే మీ తండ్రి పైన మీకు ప్రేమ లేదా? ఎందుకు ఆ రోజు మిగతా రోజుల్లో మీరు ఆయన పైన ఇలాంటి కొటేషన్స్ కానీ లేకపోతే ఇలాంటి ఏవైతే మీరు స్టేటస్లు పెడుతున్నారో ఇవన్నీ ఎందుకు మీరు మిగతా రోజుల్లో పెట్టట్లేదు? ప్రియులారా, నేను అడుగుతున్నాను, మీరు మీ తండ్రిపై ఉన్న ప్రేమను నిజంగా మీరు వ్యక్తపరచాలనుకుంటే అది స్టేటస్ల ద్వారానో లేకపోతే కొటేషన్స్ ద్వారానో వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఒకవేళ మీ ప్రేమ కొటేషన్స్కి లేదా ఏంటి ఈ యొక్క స్టేటస్లకి మాత్రమే పరిమితమైన ప్రేమ అయితే అది వ్యర్థమైనదని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకనంటే ఇంతకుముందు మీ తండ్రి మీతో మాట్లాడుతూనే ఉంటాడు, ప్రతిరోజు మీ తండ్రి మీతో కలిసే ఉంటాడు. అయినా ఇన్ని రోజులు లేని ప్రేమ ఈ ఒక్కరోజు మాత్రమే ఎందుకు మీకు అలా ఉప్పొంగిపోతుంది? మీరు ఆలోచించండి. ప్రేమ అనేది ఒక కొటేషన్ ద్వారానో లేకపోతే ఒక స్టేటస్ ద్వారానో వెల్లడిపరిచేది కాదు. అది మన క్రియల్లో మనం కనపరచాలి. ప్రేమ అనేది మన క్రియల్లో మనం కనపరిచినట్లయితే ఆ ప్రేమకు ఒక విలువ, ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అంతేగాని ఏదో పేపర్ల మీద, పుస్తకాల మీద లేకపోతే స్టేటస్ల మీద పెట్టుకుంటే ఆ ప్రేమకు ఎటువంటి విలువ ఉండదు ప్రియులారా, ఎటువంటి విలువ ఉండదు. అయితే ప్రియులారా, తల్లిదండ్రుల గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అని బైబిల్ సెలవిస్తుంది. మనం ఈ దేశంలో లేక ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతులుగా చక్కగా జీవించాలని అంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటనంటే మన తల్లిని తండ్రిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ చెప్తుంది ప్రియులారా. మరొక వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయము 1 నుంచి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. మనకి మేలు కలగాలంటే, మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలని అంటే మనం ఏం చేయాలనంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి, మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి. మరొక వచనాన్ని మీరు కనుక చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము మరొక వచనం చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం, 23వ అధ్యాయము 25వ వచనంలో, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి. ప్రియులారా, మనం ఈ లోకంలో సుఖంగా, సంతోషంగా, దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించాలని అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. మన తల్లిదండ్రులను మనము సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. మనం ఏం చేస్తే మన తల్లిదండ్రులు సంతోషపడతారని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళను ప్రతి క్షణం, ప్రతి నిమిషం కంటికి రెప్పలా మనం వాళ్ళని కాపాడుకుంటూ ఉండాలి. వారి మాటకు మనం లోబడి వారిని గౌరవిస్తూ ఉండాలి. ప్రియులారా, మనిషికి 2 సందర్భాల్లో అడుగులు తడబడతా ఉంటాయి. ఎప్పుడెప్పుడనంటే చిన్నప్పుడు మనిషి అడుగులు నేర్చుకుంటున్నప్పుడు, చిన్న ప్రాయంలో అడుగులు నేర్చుకుంటున్నప్పుడు వారి అడుగులు తడబడతాయి. అదే అడుగులు మరలా ఎప్పుడు తడబడతాయనంటే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మనిషి అడుగులు తడబడిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు మనము అడుగులు నేర్చుకుంటున్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు మన అడుగులు తడబడితే వాటిని మనల్ని సరిచేసి నడిపించేది ఎవరో తెలుసా? మన తల్లి లేక తండ్రి. మనల్ని సరైన మార్గంలో నడిపించాలని మన చేతులు పట్టుకొని మరీ తల్లిదండ్రులు నడిపిస్తారు. అలా చిన్నప్పుడు మనం నడవడానికి తల్లిదండ్రులు ఎలాగైతే ఉపయోగపడ్డారో
వారి అవసాన దశలో, వారి వృద్ధాప్యంలో, అప్పుడు వారి నడకలు ఏమవుతాయంటే తడబడతాయి. వారి అవసాన దశలో వారి నడకలు తడబడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? చిన్నప్పుడు మనం నడవడానికి తల్లిదండ్రులు ఎలాగైతే మనం చేయి పట్టుకొని నడిపించారో, వారి వృద్ధాప్యంలో వారి అడుగులు తడబడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? వారి చేయి పట్టుకొని మనం వారిని నడిపించాలి. ఎంతమంది నడిపించగలుగుతున్నారు ప్రియులారా ఈరోజు? ఎంతమంది నడిపిస్తున్నారు? చాలామంది పెళ్ళైన తర్వాత భార్య రాగానే తల్లిదండ్రులు భారమైపోతున్నారు. కొడుకులకు తల్లిదండ్రులు భారమైపోయి ఎంతమంది అనాథాశ్రమాల్లో వారిని ఉంచట్లేదు, ఎంతమంది వేరే కాపురం పెట్టి వేరేగా వారి జీవనాన్ని కొనసాగించట్లేదు. భార్య రాగానే తల్లిదండ్రులు భారమైపోతున్నారు, తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు. ఆలోచించండి, మీరు ఈ స్థితిలో నిలవబడి ఒక అమ్మాయికి భర్త కాగలిగారని అంటే, ఒక ఆస్తిని మీరు సంపాదించుకోగలిగారని అంటే, మీరు ఉన్నతమైన స్థితిలో నిలబడగలిగారు అని అంటే, ఆనాడు మీ అడుగులు తడబడుతుంటే మీ వేలు పట్టుకొని నడిపించాడే తండ్రి, ఆయనే కారణం. ఆ తల్లిదండ్రులనే ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? భార్య రాగానే పక్కన పెట్టేస్తున్నాం. ఇది చాలా తప్పు ప్రియులారా, చాలా తప్పు. తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే సంతోషపెడతామో అప్పుడే మనం దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద ఉంటామని అంట. కానీ మనం మాత్రం ఒక స్థితిలోనికి రాగానే వారిని మనం అసహించుకుంటున్నాం, వారిని చేదరించుకుంటున్నాం. ఏదో మళ్ళీ ఫాదర్స్ డే రాగానే ఆ రోజు మాత్రం స్టేటస్లు పెట్టుకొని నా తండ్రి మీద నాకు ఇంత ప్రేమ ఉంది, నా తల్లి మీద నాకు ఇంత ప్రేమ ఉందని స్టేటస్లో కనపరుస్తూ ఉంటాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కానే కాదు. నిజంగా మీరు మీ తల్లిదండ్రుల పైన ప్రేమ ఉంటే, మీ తల్లిదండ్రుల పైన మీకు ఇష్టం అనేది ఉంటే, వారి అవసాన దశలో కూడా మీరు అలాగే సహాయపడండి. మీరు వారిని ఎల్లప్పుడూ చిన్నపిల్లల వలె ఆదరించండి. వారి వృద్ధాప్యంలో మీరు వారికి తోడుగా ఉండండి. అంతేగాని చేదరించుకొని విడిచిపెట్టి అనాథాశ్రమాల్లో ఇలా వారిని వదిలేయకూడదు ప్రియులారా. వృద్ధాశ్రమాలలో చాలామంది ఉంటున్నారు. ఏంటి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో ఉండడానికి కారణం ఏంటనంటే, కొడుకులు సరిగా లేకపోవడం వల్లనే, కొడుకులు ఆదరించకపోవడం వల్లనే వారు వృద్ధాశ్రమాలకి వెళ్ళిపోతున్నారు. అదే కుమారుడు సరిగా ఉంటే ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చేదా? రాదు. చాలామంది ప్రియులారా తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళు చాలామంది సమాజంలో కనపడతారు. అలా బాధ పెట్టేవాడి పరిస్థితి ఏమవుతుందని బైబిల్ చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో, తల్లిదండ్రులను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట, హఠాత్తుగా ఆరిపోతుందంట. కనుక ప్రియులారా మీరు ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిదండ్రులను బాధ పెట్టాలి. వృద్ధాప్యంలో వారికి మీరు చేదోడు వాదోడుగా ఉంటూ వారి అవసరతలు అక్కరలు అన్నిట్లో మీరు పాలు పంచుకుంటూ వారిని ఎప్పుడైతే మీరు చంటి బిడ్డలాగా మీరు చూసుకోగలుగుతారో అప్పుడే మీరు వారిపైన ప్రేమను కనపరుస్తున్నట్టు. కానీ మీరు స్టేటస్లు పెట్టి లేకపోతే కొటేషన్స్ పెట్టి వారిపైన ప్రేమను వ్యక్తపరచడం అది ఎంత మాత్రం సబబు కాదు. మీ తల్లిదండ్రుల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే, మీరు వారిని సంతోషపెట్టాలనుకుంటే, వారి అవసాన దశలో వారి వృద్ధాప్యంలో వారికి చేదోడు వాదోడుగా ఉండండి, వారికి అన్ని విధాలుగా సహాయపడండి. ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటూ వారి మాటలకు లోబడి మీ జీవితాన్ని కొనసాగించండి. అప్పుడు తప్పక దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా తీర్చిదిద్దుతాడు. కనుక ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తూ వారిని సన్మానిస్తూ వారిని సంతోషపెడుతూ ఉంటారని నేను విశ్వసిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ